ఇద్దరు కూడా ఆన్ చేస్తున్నా ప్రార్థన కళ్ళు మూసుకొని జీవం గల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. ఈ దీనుని ప్రార్థన మీ ప్రజలకు సన్నిధి చేర్చుకోతండి. మీ బిడ్డలు మీ దైవ వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీ వాక్యము ఫలించినట్లు దీవించండి. దేవా, ఈ దేవుని మీ శివచాటు మరుగు చేసుకుని మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని, ఇదిగో తండ్రి ప్రతి బిడ్డకు వినగల చెవు గ్రహించమని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ చర్చకు వస్తారు, చాలా సంతోషం. కానీ ఒకటి నేర్చుకోవాలి, ఈ జీవితంలో రెండు దారులు ఉంటాయి. రెండు దారులు ఉంటాయి. ఆ రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఏ దారికి పోతారో మీరే యోచించుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవచ్చు, ఇప్పుడు మీరు ఏ దారిలోకి పోతారో మిమ్మల్ని మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు వాక్యం నుంచి. అందుకే నేను మీకు ఒకటి చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. టైం ఉన్నప్పుడే మీరు బాగా మీ ప్రవర్తన, మీ క్రియలు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని బిడ్డలారా, ఇది 70 ఏళ్ళ యాత్ర. ఎంతటి వాడికైనా, ఏ ఉద్యోగం చేయని, ఏ మినిస్టర్ కానీ, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడికైనా ఇది 70 ఏళ్ళ యాత్రే. 70 ఏళ్ళ వరకు మన రూపం ఎట్లయితే తెలుసా, ముసలులం అయిపోతాం. కళ్ళు కనబడాయి, పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు, పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి నీ బ్రతుకులో నిజమైన దేవుని తెలుసుకోమని చెప్తున్నా. నీ బ్రతుకులో నీకు రెండే దారులు ఉంటాయి. నువ్వు లోకమంతా వెతికి చూసినా, ఎక్కడ తరిచి చూసినా నీకు దొరికేది రెండే దారులు. ఈ భూమి మీద నీ బ్రతుకాలం అంతా నువ్వు యథార్థంగా ఉంటే పరలోకం పోతావు, పాపంలో ఉంటే ఖచ్చితంగా నరకం పోతావు అని బైబిల్ మనకు క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గుర్తుపెట్టుకోండి. నరకం ఉన్నది, జాగ్రత్త. ఇది ఎండాకాలం. మే ఎండలకు నిన్నటి వరకు పిట్టలాగా రాలిపోతాను వడకు. ఎంతమంది నిన్న ఒక్కరోజే 22 మంది వరంగల్ జిల్లాలో చచ్చిపోయినారు. వడగాళ్ళకి మనుషులు చస్తానంటే మీరు ఇప్పుడు ఈ ఎండల బయటకు పోగలరా? ఏ తువాలు వేసుకున్నా మనకు సెక్యూరిటీ, మనకు సేఫ్ గా ఉండదు. అయితే నేను చెప్తున్నా, నరకం అంటే అది ఎట్లుంటుందో ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. మత్తయి సువార్త బైబిల్ సువార్త తీసుకోండి. నరకం ఉన్నది, జాగ్రత్త. ఇప్పుడు నరకానికి పోయేటోళ్ళు ఎవరు ఈ వాక్యాన్ని పట్టితే ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం చూడండి. బైబిల్ ఇస్తున్న వారు క్లియర్ గా చదవాలి. ఇక్కడ లైవ్ పోతుంది వాక్యం. మనుష్య కుమారుడు తన దూతలను పంపుచు చూడండి, నేను మీకు చెప్తున్నా, నరకం ఉన్నది, జాగ్రత్త. దేవుని బిడ్డారా, నీతిమంతులకు పరలోకం వస్తుంది. నువ్వు ఈ భూమి మీద నీతిగా బతుకుతున్నావా, పాపంతో ఉన్నావా, నేను నువ్వు యోచించుకో. ఒకసారి ప్రకటన గ్రంథం 22:15 ఈ స్టేజ్ ఎవరున్నారో చూసుకోండి. ప్రకటన గ్రంథం 22:15 నువ్వు ఉంటే బయటికి రా, ఇప్పుడే రా, ఎవ్వరు చెప్పారు నీకు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపలనుంటారు. అయ్యా, ఇప్పుడు నువ్వు ఏ కోణంలో ఉన్నావో నువ్వు చూసుకో. మంత్రాలు వస్తాయా? బైబిల్ చెప్తుంది
బిడ్డ నువ్వు ఇక్కడ నీ పెత్తనం తాగొచ్చు కానీ పరలోకంలో తాగదు. సావంగానే నిన్ను ఎవరు తీసుకుపోతారు? తీసుకుపోయి నరకం వేస్తారు. అందుకే బుద్ధి మార్చుకో, గుణం మార్చుకో. మాంత్రికులను, వ్యభిచారులను నువ్వు గుడికొతావు, పాపం చేస్తావు. గుడికొతావు, గుణం మారదు. కాబట్టి ఈ పాపం అనేది మీలో ఉంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకేళ్ళట్టే. నరాంతకులు మనుషులను తప్పుకుంటారు. చూడు, నరాంతకులు ఎవరున్నారో ఖచ్చితంగా నరకం పాలవుతారు. నరకం అంటే అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అది గప్పున మండే అగ్నిగుండం. ఈ వడగాల్పులకే, ఈ ఎండకి మనం తట్టుకోలేకపోతున్నాం. బిడ్డ నువ్వు చేసిన నీకు ఖచ్చితంగా నరకం ఉంటుందని బైబిల్ మనకు చెప్తుంది. బైబిల్లో ప్రకటన గ్రంథం 22:15 క్లియర్ గా చెప్తుంది. మాంత్రికులు, వ్యభిచారులు, నరాంతకులు, విగ్రహారాధికులు, అబద్ధములు జరిగించు ప్రతి వారు వెలుపడుంటారు, పరలోకంకు రాని వాళ్ళు. ఇప్పుడు మీకు తెలుసుకోవచ్చు. నువ్వే ఈ గుంపులలో, ఈ మాటలలో దేంట్లో ఉన్నావా? ఉంటే నువ్వు పోలేవు. అయ్యగారు నీ మీద చేయబెట్టి ప్రార్థన చేసినా పోలేవు. నీ గుణం మారాలి, నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. అప్పుడు నువ్వు పరలోకానికి కానీ నీకు కర్ణం దొరుకుతుంది. దేవుని బిడ్డారా, పాప పనులు చేయకండి, నరకం పాలు కాకండి. నేను ఆ నరకం అంటే ఎట్లుంటుందో మీకు క్లియర్గా చెప్తా. లూకాసు వార్త 16:19 నుంచి మీకు అర్థమయ్యేది చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదాలను బట్టలు వేసుకొని, సన్నపు నారబట్టలు దొరుకుని ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. చూడండి, ధనవంతుడు నా మాటలు ఎట్లుంటాయి? వెర్రి మాటలుగా ఉంటాయి. కొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు, కానీ వాక్యంలో క్లియర్ గా చెప్తుంది. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారం బట్టలు, సన్నపు నారవస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. అయితే లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు పురుగులతో ఉండి ధనవంతుని వాకిట పడే రొట్టె ముక్కలు ఏరుకొని తిని ఆ పేద లాజరు బ్రతుకుచుండేవాడు. ఈ భూమి మీద నువ్వు ఎట్లా బతికినవని దేవుడు చూడడు. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మనసు ఎట్లుంటుందో దేవునికి బాగా తెలుసు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు బాగా తెలుసు. అయ్యా, గుడికి మనము దేవుడి కడ ధనవంతుని ఎట్లా చేసిండు? సన్నపు నారబట్టలు వేసుకొని సూపర్ ఉండేది. ప్రతిరోజు సుఖపడేవాడు, చక్కటి భోజనం చేసేవాడు. ఈ కడుపు కొరకు ఎన్నైనా చేయొచ్చు. పాపం చేస్తే మాత్రం దేవుడికి మీరు ఇష్టం లేదు, పరలోకం కూడా మీకు రాదు. మీరు పోయేది చక్కగా నరకానికే. అందుకే నా దేవుని బిడ్డలారా, 2 దాటులు ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సరి చేసుకో. నీ ప్రవర్తన సరి చేసుకో, నీ మనసును సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. ఒక మాట ఇర్మియా గ్రంథంలో నేను చదివిన, విస్తారమైన సబ్బు రాసుకున్న దేవా, నా పాపములు నీకు మరొకవరని కనబడుచున్నవి. ఇప్పుడు నేను ఏలెత్తి ఇట్లా నువ్వు తప్పు చేసిన మాట అనుకో, గుడికి రాను, వస్తారా? నేను మీకు చెప్తున్నది 70 అయిపోయింది. కొంతమంది ఆఫ్ లైఫ్ అయిపోయింది. యవనస్తులు సరైన రీతిలో భయం భక్తితో ఉంటే అక్కడ శాశ్వతంగా ఉంటది. పరలోకం అంటే అక్కడ ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు. ఎల్లప్పుడూ ప్రభుతో ఉండే ఆనందం పొందుకుంటారు పరలోకంలో. ఆ భాగ్యం మీకు కావాలంటే, యేసుతో మీరు ఉండాలంటే, ప్రభు కృపలో మీరు ఎదగాలంటే పరిశుద్ధులుగా బ్రతకండి, నీతిమంతులుగా బ్రతకండి. ఒకవేళ ఇది లోకమే స్థిరమని అనుకుంటున్నారండి, ఈ ఐక్య విచారాలు, పాప భోగాలు, ఇవన్నీ నాటకాలు మీకు ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా
మన నరకానికి పోతారు. ఇక్కడ ధనవంతుని గురించి బైబిల్లో మీకు అర్థమయ్యేటట్టు యేసు ప్రభు చెప్పిన మాట చెప్తున్నా. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు వస్త్రాలు వేసుకుంటాడు, సన్నపు నారబట్టలు వేసుకుంటాడు, ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. దేవుడు అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు. డబ్బుల్లోకి నా మాటలు వెర్రి మాటలు కావా? చెప్పండి. ఈ వాక్యమే ఎవరు వింటారు? ఏ పనిగా చెప్తాను అనుకుంటారు. కానీ నేను ప్రభు మార్గానికి మీకు దారి చూపిస్తున్నా. మీ పాపం నుంచి రండి, బయటికి రండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విని ప్రభుని తెలుసుకోండి. ఎందుకంటే ఈ నటన కాలం అన్ని గతించిపోతున్నాయి. నీడ వల్ల మన జీవిత దినాలన్నీ కరిగిపోతున్నాయి. పరలోకానికే మీరు వెళ్ళాలి. ఒకరోజు ఎంతటి వాడైనా, మనలో ఎంత బలమున్నా, ధనవంతుడైనా పేదవాడైనా ఒకరోజు చావాలి. సచ్చినంగా వెళ్ళిపోతావు. ఒకసారి యోచించుకో. ఇక్కడైతే ధనవంతుడైతే తిన్నాడు, సుఖించిండు, హాయిగా ఉన్నాడు, దేవుడు అంటే లెక్క చేయలేదు. అదే దగ్గర ఆ ధనవంతుడు తిని పడేసిన రొట్టె ముక్క లేపుకొని తిన్న ఒక పేదలాగా ఉన్నాడు. అతను ఎట్టున్నాడు? శరీరం అంతా పురుగులతో నిండి ఉన్నాడు. అయితే కన్విన్షన్ చేయండి. చూడండి, చనిపోయినాక ఆ దరిద్రుడు చనిపోయినాక దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి లాగను దేవదూతలు వచ్చి తీసుకపోయినాయి. అసలు అయ్యా, నువ్వు పాస్టర్వే కావచ్చు, విశ్వాసవే కావచ్చు, భక్తుడే కావచ్చు, మీరు ఇంకా దూతలను చూడలేదు అంటే నేను నమ్మలేను. ఎందుకంటే అంత లోతుకు దిగాల వాక్యంలో. చూడండి, చదువురాని గొల్లలు ఆ ఊరు బయట గొర్రె మందరం కాదంటే దేవదూతలు వాళ్ళ దగ్గర పోయినాయిపోతుందా? గొల్లలారా, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాస్వార్థకరమైన సంతోషకరమైన వార్తలను మీకు తెచ్చిన. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టిండని గొర్రెలకు దేవుడు స్వార్థ చెప్పాడు. అదే బిలాము దేవుని సేవకుడు విరవీగిండు. కన్ను మూయబడ్డాయి. అదే గాడి బుద్ధి చెప్పింది సేవకునికి. గుడికొస్తున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, ఏళ్ళ కొలది క్రైస్తవులను పిలిపించుకుంటున్న మనం ఇంకా మీరు దేవదూతలను కూడా చూడలేదంటే కష్టం. ఇక్కడ చచ్చిపోయినాక ఆత్మని ఎవరు తీసుకుపోతారు? దేవదూతలు వచ్చి తీసుకుపోతాయి. దేవుని వెళ్ళారా, నువ్వు దేవుని నమ్మితే నిజంగా చెప్తున్నా, దేవదూతలు వచ్చి నీ ఆత్మను దేవుని దగ్గరకు తీసుకుపోయి దేవుడు ఉండే స్థానంలో పరలోకంలో మీకు భాగ్యం దొరుకుతుంది. అయితే ధనవంతుణ్ణి చనిపోయిండు. అయితే ఇద్దరు విషయం అక్కడ రాయబడ్డది. క్లియర్గా చదవండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మనమందరం పాతి పెట్టబడాలి. నేను చదువుకున్నా, బలం ఉన్నది, తెలివి ఉన్నది, నన్ను ఎవరు పాతి పెట్టాడు అనుకుంటా. అందరికి ఉన్నది ఆట. యేసుప్రభుని తెలుసుకో ముందు, దేవుని మార్గం తెలుసుకో ముందు. నువ్వు పాతి పెట్టబడవలసిన దినం ఒకటి ఉన్నది. ఏ సంవత్సరమో, ఏ నెలో, ఏ గడియో. అరే, నీ డబ్బు నీకు అక్కరకు రాదు, పిల్లలు అక్కరకు రాదు, ఎవరు అక్కరకు రాదు. ఆ టైంలో ఊరు బయటికి తీసుకుపోతారు, అక్కడ పూడ్చిపెట్టిస్తారు, ఏడుతారు, వచ్చి కళ్ళు తాగు, స్ప్రైట్ తాగు, తినో, హాయిగా పండుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లోక ఆచారం. కానీ ఈ రక్షణ సువార్త మీకు తెలియజేస్తున్నా. అక్కడికి పోవాలి. ప్రభు రాజ్యంలో మీరు వారసులు కావాలంటే వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు నరాంతకులు పరలోక రాజ్యానికి పోరు. వాళ్ళకి నిత్య నరకం ఉంటది. ఇక్కడ ఈ లోకంలో ధనవంతుడైతే హాయిగా తిన్నాడు, అంతా అయిపోయింది. కానీ ఇతరుడు ఒకరోజు ఏమైందో పాతి పెట్టబడిండు, సమాధి చేసిండు. ఇప్పుడు సన్న నారబట్టలు ఎడిపోయినాయి. రోజు తిన్న సుఖం ఎక్కడ పోయింది? ఇదంతా తాత్కాలికం. దేవుని బిడ్డారా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే ఈ 70 ఏళ్ల యాత్ర కానీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటామో తెలుసా మీకు?
యుగాయుగములు ప్రభుతో ఉంటాం. దేవుని ఒక ప్రణాళికగా చేసిండు. కానీ తాగమని చేయలే, దొంగతనం చేయమని చేయలే, నరహంతకంగా చేయలే. బిడ్డను మంచుకుండాలి, భూమి మీద ఆశీర్వదింపబడాలని దేవుడు మిమ్మల్ని చేస్తే దేవుణ్ణి మర్చిపోతున్న లోకం. కడుపుకు బానిసలై ఏం సంపాదిద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇదే తమన. ఈ అశాస్త్రమైన ఈ 70 యాత్రలు దయచేసి నిత్య రాజ్యంలో మీరు పాలి భాగస్తులు కావాలంటే వాక్యానికి లోపడాలి. ఇక్కడ ధనవంతుడు కూడా పాట పెట్టబడ్డాడు. చదువు. అప్పుడు అతడు పాతాళంలో యాతన పడుచు కన్నులెత్తి గట్టిగా చూడండి. అప్పుడు పాతాళంలో యాతన పడే పరిస్థితి వచ్చింది ధనవంతుడికి. పాతాళం అంటే ఏంది? నరకమే. వింటురా? మనము మరి పాతాళం పోతామా, నరకం పోతామా? పాతాళము లేదా నరకం పోయే వాళ్ళు ఎవరు ఇప్పుడు బైబిల్లో క్లియర్ గా రాయబడ్డది. ఎవరెవరు పోతారు? నరహంతకులు పోతారు, విచారణలు పోతారు, విగ్రహారాధికులు పోతారు, అబద్ధమును ప్రేమించి జరిగితే ప్రతి వాడు పోతాడు. ఇంకా మాంత్రికులు పోతారు. ఈ నటన, ఈ ఆసక్తి కొంతకాలమే. అందుకే రక్షణలోకి రండి, పాపము వస్త్రాలన్నీ ఊడదీసుకోండి, పరిశుద్ధులుగా మీరు తయారవ్వండి, పరలోక రాజ్యం సంపాదించుకోండి. ఇక్కడ ధనవంతుడు పాట పెట్టబడ్డాడు. నిన్ను కూడా ఒకరోజు పాట పెడతారు, నన్ను కూడా పాట పెడతారు. అయితే దేవుని యొక్క దూతలు వచ్చి నీ నా ఆత్మను ఎత్తుకొని పోతాయా లేదా యోచించుకో, ఆలోచించుకో. అయితే కంటిన్యూషన్ చూడండి. ఆ నరకంలో కాలుతున్నప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. అయ్యా, ధనవంతుడు ఏమన్నాడు? తండ్రివైన అబ్రహమా, నాయందు కనికరపడిప్పుడు ఒక వేలి కొన, చిటికనీళ్ళు కొనతోటి ఒక నీళ్ళ చుక్క నాకు పంపి గ్లాసులన్నీ అడుగుతలేడు. అంటే అరట కొనుక్కునే ఆ భాగ్యం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే కడిపే దేవుడు అనుకున్నాడు, లోకమే స్వర్గం అనుకున్నాడు. కానీ అక్కడ యాతన పడుతుంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున మంటలు వస్తాయి. ఉడలాలకే మనం తువాలు కప్పుకొని బతుకుతున్నాం ఈ లోకంలో, అవునా? కానీ నరకం అంటే ఇంకా ఘోరంగా ఉంటది. ఆ నరకం ఎట్లుంటదంటే దివారాత్రులు మండే అగ్నిగుండం. ఈ మే నెల వడగాలకు ఎండలకి జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ఉన్నది, నరకం ఉన్నది. ఏది కావాలో యోచించుకో. ఇప్పుడు నరకానికి పోయేటప్పుడు ఎవరో నేను క్లియర్ గా చెప్తూనే ఉన్నా, బయటలో క్లియర్ గా వ్రాయబడ్డది. మీ పాప స్థితిలోకి వెళ్ళి రండి బయటికి. ఒకవేళ నీ జీవితం మార్చుకోకపోతే నువ్వు ఖచ్చితంగా పోతావు. ఎవరు రావడానికి వీలేదు. ఎందుకంటే ఈ మాటలన్నీ దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, ఇంకా అబద్ధమును ప్రేమించి జరిగించేవారు, విగ్రహారాధికులంతా నరకానికి పోతారని క్లియర్ గా వ్రాయబడ్డది. నువ్వు ఈ మాటలలో ఏదన్నా నీ ఇంట్లోనో నీ ఒంట్లోనో ఉంటే జర సరి చేసుకో. ఏదన్నా మరకైతే మనం ఎంత సబ్జెక్ట్ బాగా రాసి కడుగుతాం. నా నల్లని మురికి ఎదను అతి తెల్లగా చేయునెవరు, నా రాక్తపు పాపముద్ర పరిపూర్తిగా తుడచునెవరు, నా నల్లని మురికి ఎదను. దేవుని బిడ్డలారా, మీ పాపం మీ హృదయంలో ఉంటది. అదంతా శుభ్రం చేసుకోండి. ఎలా మనం చర్చికి బయలు పట్టుకొని భక్తుల్లా వచ్చిన సంతోషమే, నేను కాదనను, నేను విమర్శిస్తలేను. కానీ జీవితాన్ని సరి చేసుకున్నాం. ఒకరోజు నువ్వు పూడ్చిపెట్టవచ్చు దినం ఉన్నది. నువ్వు 10 మందిని కన్నా నేను ఒకరోజు పెట్టాలి. నువ్వు కనకపోయినా నేను ఒకరోజు పూడ్చిపెట్టాలి. బయట చెప్తుంది
నర్లారా తిరిగి రమ్మని పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. అయ్యా నేను ఉంటా ఇంకొక 4 నిమిషాలు అనుకుంటామా? ఉందాం. కాలము పరిపూర్ణమైనప్పుడు వెళ్ళిపోవాల్సిందే. అందుకే మీరు ఎటు వెళ్ళిపోవాలి? పరలోకం సంపాదించుకోండి. నరకానికి దయచేసి పోకండి. అల్లరితో కూడిన ఆటపాటలు చూసుకుంటా, కాలయాపన చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటుండకండి. టైం దొరికినప్పుడు దేవునితో సావాసం, ప్రార్థన, వాక్యంలో దయచేసి ఎదగండి. ఇక్కడ ఈ ధనవంతుడికి నరకంలో యాతన పడుతున్నప్పుడు ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఒక్క నీళ్ళ సుక్క అవసరం వచ్చింది. బాగా మంట మండుతుంది. అయ్యా అబ్రహమా, నీ పక్కనున్న లాజరు తోటి చిటికెన వేలుతో ఒక నీళ్ళ సుక్క పంపమంటాను. అయితే అప్పుడు ఏమంటుండో చెప్పు, చదవండి. చదవండి. అందుకు అబ్రహాము, చూడండి కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా మళ్ళీ చూడండి అమ్మా, కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైనంత సుఖాన్ని అనుభవించినావు. నీకు దేవుడు అంటే లెక్క లేదు, మనుషులు అంటే లెక్క లేదు. ఎవరైనా నీకు ఇష్టం లేదు, నీ ఇష్టం ఉన్నట్టే బతికినావు. కాబట్టి ఏమంటాను ఇంకా చదువు. అలాగనే ఈ లాజరు కూడా కష్టాన్ని అనుభవించిండు. లాజరుతో పంపమంటాను కదా, లాజరు కష్టాన్ని అనుభవించిండు. ఇప్పుడైతే వాడి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వు కష్టపడుతున్నావని రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించే వారిని చెప్తున్నా. దేవుడు లేడు అనుకోకండి, దేవుడు ఉన్నాడు. దేవుడు లేని సూర్యుని, చంద్రుని, భూమిని, ఆకాశాన్ని ఎవరు ఏ మనిషి చేసిండు? కాబట్టి ఇవన్నీ దేవుడు మన కూడా చేస్తే దేవుడు లేడని మనము దేవునికి ఆపోజిట్ గా మాట్లాడుతున్నాం. ఇదంతా మీరు బాగా వివేచన కలిగి దేవుడు ఉన్నాడని తెలిసి దయచేసి మీరు ప్రభుని నమ్మండి. అయితే నేను మీకు షార్ట్ గా చెప్పేస్తున్నా, ఇక్కడ మేము అక్కడికి కానీ ఇక్కడికి కానీ రాలేము, నేను నీళ్ళ సుఖ పంపలేను అన్నప్పుడు, అయ్యో ప్రభువా, ఇలాంటి వేదనకరమైన నరకం ఉంటుందని నాకు తెలియదు అని ధనవంతుడు అంటాడు. ధనవంతుడు ఏమంటాడు? ఇట్లాంటి నరకం ఉన్నదని నాకు ఎవరు చెప్పలేదు, ఉన్నది అని చెప్తే నేను సెట్ అయిపోయేటోని. కాబట్టి ఈ వేదనకరమైన నరకానికి నా అన్నదమ్ములు భూమి మీద భూలోకంలో ఇంకా 5 ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్పమంటే అప్పుడు ఏమంటారు తెలుసా? భూమి మీద నన్ను గురించి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నా మాట వింటే మీరు దేవుని బిడ్డారని మీకు చెప్తున్నా. అక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారు, దైవజనులు. వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అంటాడు. ఇక్కడ నేను మీకు చెప్తున్నా, అమ్మా గుడికొచ్చి నిద్రపోకుంది, దేవుని వాక్యంతో నింపబడింది, నాట్యమే మీకు సిద్ధం. తెలుసా? ఆ నరకానికి ఎవరెవరు పోతారు? ఇంకా లిస్టు తీస్తే అందరు పోతారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే పరలోకం మొదటి మెట్టు కూడా ఎక్కలేకపోతాం. మన నీతి మురికి గుడ్డలకు సమానం. నేను మీకు ఒక్కటే చెప్తాను, ఇక సిద్ధపడాలి. 10 మందిలో 5 సిద్ధపడరు, 5 సిద్ధపడలేరు. గుడికి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులు కాదు. ఇలా కొంతమంది భక్తులు వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. ఒక్కొక్కరికి మనం పాస్ అయినప్పు, పెళ్ళైనప్పు అంటే ఎట్లుంటది? ముఖాలు మార్చుకుంటారు. న్యాయ తీర్పు దేవుడు చేస్తాడు. అప్పుడు సకల గోత్రంలో వారు రొమ్ములు కొట్టుకుంటారు. సకల గోత్రంలో వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ప్రధానులు, జడ్జెస్ అందరూ, ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. దేవుని ఉగ్రత దినం త్వరగా రాబోతుంది. ఇవన్నీ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇక మనం సరిచేసుకొని నీతి మార్గంలోకి పోదాం. ఇరుకైన ఈ మార్గంలోకి పోయి దేవుని రాజ్య సువార్తను మనం తెలియజేస్తూ ప్రభు మార్గాన్ని అన్నిటిలోకి తెలియపరచాలి.
ప్రియ దేవుని బిడ్డారా, నరకం ఉంది, జాగ్రత్త. నేను చెప్పే అంశం ఏంటి? నరకం ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. సెట్ చేసుకొని బయటికి రండి. దేవుని బిడ్డారా, దయచేసి ఎవ్వరు కూడా, నేను మీకు ఒకటి చెప్తా. యేసు ప్రభువుకు పక్కకు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒక ఇద్దరు దొంగలను కూడా సిలువేసింది. వేసిందనే లేదా? బైబిల్లో ఉన్నది వేసిండ్రు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు దొంగలను వేస్తే ఇప్పుడు ఆ దొంగ మరి రక్షణ పొందే అవకాశం లేదు కదా. సిలువ మీద ఉండే వాళ్ళు వచ్చి ఇప్పుడు బ్యాప్టిజం పొందుకుంటారా? అయితే ఈ ఎడమ వైపున ఉన్నవాడు ఏమన్నాను తెలుసా? యేసు ప్రభును, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. అరే, నీ స్థితి నువ్వు తెలుసుకో. ఫస్ట్ విమర్శించకు. ఎవరిని మనం విమర్శించేది కాదు, వాక్యాన్ని బట్టి. ఫస్ట్ నేను ఏ స్థాయిలో ఉన్నా, నా స్థితి ఏంటని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎడమవైపున ఉన్న దొంగ యేసు ప్రభువుని ఏమంటాను తెలుసా? నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించాను అంటున్నాడు. అదే కుడి వైపున ఉన్నవాడు ఏం చెప్పిందంటే, ఒరేయ్, నువ్వు నేను దొంగతనం చేసినాం, ఇది మనకు న్యాయమే, మనం ఈ శిలువ శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలే, ఏ నేరం చేయలేదు ప్రభు. ఈయన సిలువేసి చిత్రహింసలు పెట్టి కొడుతుంది కదా. కాబట్టి ప్రభా, నీ రాజ్యంలో, నీ రాజ్యం ఒక రాజ్యం ఉంటుందని చెప్పిన కదా, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక బ్యాప్టిజం పొందే అవకాశం లేదు కుడివైపు ఉన్నవానికి. కానీ దేవాన్ని రాజ్యంలో నాకు స్థానం ఈ దేవుడా, నరకానికి పోదు దేవుడా అని దీనంగా ప్రలాపించింది. దేవుణ్ణి దీనంగా ప్రార్థించుకున్నాడు. అయ్యా, నీ ధనాన్ని బట్టి గర్వపడకు, నీ చదువుని బట్టి గర్వపడకు, నీ ఉద్యోగం బట్టి పెద్దగా అక్షయపడకు. ఇవన్నీ అశాశ్వతం. 70 ఏళ్ళలో మనం అన్వేషిపోతాయి, అన్ని పోతాయి. దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడిలో నువ్వు చేసిన నీ జీవిత కాలం అంతా, ధనవంతుడిని లెక్క చూస్తే, ఒరే ధనవంతుడా, నువ్వు నీ జీవిత కాలం అంతా నీ ఇష్టంగా పని చేసినావు. ఇదే కాలం జీవితకాలంలో పేదరికం ఉండేది నన్ను నమ్ముకున్నాడు. కానీ మేము అక్కడికి కానీ నువ్వు ఇక్కడికి కానీ రాలేవు. అదే యుగాయుగములు నువ్వు కాలుతూ ఉండాలని దేవుడు జడ్జిమెంట్ తీర్పిచ్చేసాడు. నేను మీకు చెప్తున్నా, ప్లీజ్, ఒకవేళ వ్యభిచారి కావచ్చు, దొంగవు కావచ్చు, తాగుబోతు కావచ్చు, మరి నీ ఇష్టమైన పనులు ఈ లోకంలో నువ్వు చేయవచ్చు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, శిలువ మీద ఉన్న దొంగ రక్షణలోకి ఎట్లొచ్చాడు? దేవా, నన్ను క్షమించు. ఈ విషయాలు ఎవరు నాకు చెప్పలేదు. దేవుడా ఇప్పుడు తెలుసు.